నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్స్ అండి. సో యాక్సెస్ మాడిఫైయర్ టాపిక్ చూడబోయే ముందు మీరు కనుక ఇంకా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు C++ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు C++ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే C++ అని ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో C++ కాదండి, మన దగ్గర పైథాన్ కానీ, DBMS కానీ, మరియు ఎక్సెల్ కానీ, ఎక్సెల్ VBA కానీ, MS వర్డ్ కానీ, పవర్ పాయింట్ కానీ, మరియు పైథాన్ ఇలా ఏది కావాలన్నా, లేదా పవర్ BI కూడా మన దాంట్లో ఉందండి. ఓకే, మన ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు ప్లేలిస్ట్ చూడొచ్చు. దాంట్లో తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా అవైలబుల్ అయి ఉందండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్స్ ఇన్ C++ అండి. సో చూద్దాం ఆ యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటో. ఓకే, సో in C++, access modifiers are the access specifiers in a class are used to assign the accessibility to the class members. సో ఇక్కడ ఏమంటున్నానంటే బయట వాళ్ళు క్లాస్లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యాక్సెస్ మాడిఫైయర్ని యాక్సెస్ స్పెసిఫైయర్ కూడా అంటారండి. ఓకే, సో క్లాస్లో ఉన్న డాటా మెంబర్స్ లేదా డాటా మెంబర్ ఫంక్షన్స్ని బయట వాళ్ళు ఏదైనా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది ఎలా డిసైడ్ చేస్తాం? ఈ యాక్సెస్ మాడిఫైయర్స్తో డిసైడ్ చేస్తాం. సో ఇవేం చేస్తాయి? దే సెట్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద క్లాస్ మెంబర్స్ సో దట్ దే కెన్ నాట్ బి డైరెక్ట్లీ యాక్సెస్ బై ద అవుట్ సైడర్ ఫంక్షన్స్. సో వేరే వాళ్ళు డైరెక్ట్లీ యాక్సెస్ చేయకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ లేదా కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఓకే, సో యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ యూస్డ్ టు ఇంప్లిమెంట్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ నోనింగ్ యాజ్ డాటా హైడింగ్. సో ఇక్కడ ఏమంటున్నామంటే మనకు ఊప్స్ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ అయిన డాటా హైడింగ్ ఏం చేస్తుందంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తుంది. ఓకే, సో మిగతా ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. డాటా హైడింగ్ కాన్సెప్ట్ ఏంటంటే కాంప్లెక్స్ మరియు కాంప్లికేటెడ్ లేదా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తుంది. ఎందుకంటే యూజర్కి అవసరం లేదు కాబట్టి. ఓకే, యూజర్ కావాల్సినంత వరకే చూపిస్తుంది. దీన్ని మనం డాటా హైడింగ్ కాన్సెప్ట్ అంటాం. సో ఇది ఎలా అచీవ్ చేస్తామంటే యాక్సెస్ మాడిఫైయర్స్ లేదా యాక్సెస్ స్పెసిఫైయర్ ద్వారా మనం ఈ డాటా హైడింగ్ అనేది సాధిస్తాం అన్నట్టు. సో ఎలా ఈ డాటా హైడింగ్లో ఏముందంటే 3 ఉంటాయండి: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో మనం ఒకవేళ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ 3 రాయలేదనుకోండి, బై డిఫాల్ట్ అది ప్రైవేట్గా తీసుకుంటుంది. పబ్లిక్గా రాస్తే పబ్లిక్గా తీసుకుంటుంది, ప్రైవేట్గా రాస్తే ప్రైవేట్గా తీసుకుంటుంది, ప్రొటెక్టెడ్ అని రాస్తే ప్రొటెక్టెడ్గా తీసుకుంటుంది. ఏమి రాయకుంటే బై డిఫాల్ట్ ప్రైవేట్ అన్నట్టు. ఓకే, సో చూద్దాం 1 by 1. సో ఫస్ట్ పబ్లిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో పబ్లిక్ చూడండి, ఆల్ క్లాస్ మెంబర్స్ డిక్లేర్డ్ అండర్ పబ్లిక్ స్పెసిఫైయర్స్ విల్ బి అవైలబుల్ టు ఎవ్రీవన్. అంటే క్లాస్లో మనం సపోజ్ ఇక్కడ ఇంటి ఏజ్ పబ్లిక్ అన్నాం కదా, సో ఎక్కడన్నా ఎవరన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, s1.age ఇక్కడ మనం ఇంటి ఏజ్ డిక్లేర్ చేస్తే అది ఇక్కడ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మెయిన్లో యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా వేరే క్లాస్లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్, ఓకే. ద డాటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ క్యాన్ యాక్సెస్ బై అదర్ క్లాసెస్ అండ్ ఫంక్షన్ టూ. సో వేరే దీంట్లో ఉన్న ఇక్కడ చూడండి, డాటా మెంబర్ అంటే వేరియబుల్స్, మెంబర్ ఫంక్షన్ అంటే ఫంక్షన్స్ కూడా బయట వాళ్ళు యాక్సెస్ చేయొచ్చట. చూడండి, ఇప్పుడు క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్లో ఏజ్ అని ఉంది, ఆ ఏజ్ని s1.age అని మెయిన్లో కూడా యాక్సెస్ చేస్తున్నాం చూడండి. రైట్, సో మరి ప్రైవేట్ అంటే ఏంటి చూద్దాం, అది కూడా అప్పుడు దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ప్రైవేట్ అంటే చూద్దాం, దాని తర్వాత డిఫరెన్స్. ప్రైవేట్, ద క్లాస్ మెంబర్ డిక్లేర్డ్ యాజ్ ప్రైవేట్ క్యాన్ బి యాక్సెస్ ఓన్లీ బై ద మెంబర్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద క్లాస్. అంటే లోపల మాత్రమే యాక్సెస్ చేయొచ్చు, అంటే క్లాస్ లోపలనే, బయట వాళ్ళు యాక్సెస్ చేయరాదు. దే ఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ డైరెక్ట్లీ బై ఎనీ ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఆర్ అవుట్ సైడ్ ద క్లాస్. ఓన్లీ ద మెంబర్ ఫంక్షన్ ఆర్ ఫ్రెండ్ ఫంక్షన్. ఓకే, ఫ్రెండ్ ఫంక్షన్ అయి ఉండాలి, లేదా దాని లోపల మెంబర్ ఫంక్షన్ మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. అంటే క్లాస్ లోపల ఏమైనా రాస్తే యాక్సెస్ చేయొచ్చు. ఆర్ అలౌడ్ టు యాక్సెస్ ద ప్రైవేట్ డాటా మెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్రైవేట్ ఇంటి ఏజ్ని ప్రైవేట్ అన్నాను, వాయిడ్ డిస్ప్లేని పబ్లిక్ అన్నాను. సో ఇప్పుడు ప్రైవేట్ అనగానే ఈ ఇంటి ఏజ్ని ఇక్కడ నేను యూజ్ చేయరాదు. చూడండి, ఇక్కడ s1.age అని వాడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇది ప్రైవేట్ అయింది కాబట్టి దీన్ని నేను అవుట్ సైడ్ ద క్లాస్ యాక్సెస్ చేయరాదు. చూడండి, మళ్ళీ ఇక్కడ ఏజ్ అని ఎందుకు వాడుతున్నా అంటే విత్ ఇన్ ద క్లాస్ మాత్రం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏజ్ని నేను మెయిన్లో యాక్సెస్ చేయరాదు,
ఏజ్ అనేది ఇందులోనే యాక్సెస్ అవుతుంది, క్లాస్లోనే. ఈ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ క్లాస్ కదా, ఇక్కడ వరకు యాక్సెస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ కదా. సో ఈ మెయిన్ని ఏజ్లో ఇక్కడ డిక్లేర్ చేసిన ఏజ్ ఇక్కడ వాడుకోరాదు. అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం, అర్థమైపోతుంది మనకు ప్రైవేట్ పబ్లిక్ అంటే ఏంటో. ఓకే, మనం ఇప్పుడు JC++కి వచ్చేసాం. సో ఇందులో చూడొచ్చు, నేను ఇందాక పబ్లిక్ అని పెట్టాను కదా, ఆ ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఓకే, సో ఇందులో నేనేం చేస్తాను అంటే ఇంటి ఏజ్ వాయిడ్ డిస్ప్లేని పబ్లిక్ చేశాను. సో ఎప్పుడైతే నేను పబ్లిక్ చేశానో చూడండి, ఇక్కడ C1.age అనేది యాక్సెస్ చేయగలుగుతాను. ఓకే, ఏజ్ని ఇక్కడ రాసిన ఏజ్ని ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఓకే రైట్. సో లెట్ మీ సేవ్ అండ్ రన్. ఓకే, సో కంపైల్ చేస్తే చూడండి 0 ఎర్రర్ 0 వార్నింగ్, వెరీ గుడ్. ఓకే, సో రన్ చేసి చూద్దామా, రన్. చూడండి ఎంటర్ ఏజ్ 25 ఎంటర్ చేశాను, ఏజ్ ఈక్వల్ 25, రైట్. సో ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రైవేట్ అని రాశాను అనుకోండి, చూడండి ప్రైవేట్ అని రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి. సేవ్, కంపైల్, చూడండి ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఇక్కడ S1.age నువ్వు వాడరాదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ అని డిక్లేర్ చేసింది కాబట్టి ఇక్కడ విత్ ఇన్ క్లాస్లో వాడచ్చు, నువ్వు ఇక్కడ వాడచ్చు కానీ బయట వాడరాదు. ఓకే రైట్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో చిన్న చేంజెస్ చేశానండి. ఓకే, సో ఇక్కడ int x, ఓకే int x Cin_x, ఈ ఎక్స్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే, సో ఎక్స్ని పాస్ చేసినప్పుడు అది ఏలో స్టోర్ అవుతుంది, ఏ వాల్యూ ఏజ్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో చూద్దామా, ఎందుకంటే మనం ఏజ్ని ఇక్కడ డైరెక్ట్లీ వాడరాదు. ఓకే, సో అందుకోసమే ఏజ్ ఇక్కడ మాత్రం వాడచ్చు కదా, క్లాస్ విత్ ఇన్, రైట్. సేవ్, కంపైల్, చూడండి రన్. చూడండి ఇప్పుడు మళ్ళీ వాడు 25 చూడండి. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏజ్ మాత్రం వాడలేదు, మళ్ళీనే మనం సెపరేట్ నేను ఏజ్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఆ ఏజ్ ఎంటర్ ఏజ్ అంటే ఆ ఏజ్ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం, ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ పాస్ చేసి ఏలో స్టోర్ అయింది, ఆ ఏలో మళ్ళీ ఉన్న వాల్యూ మళ్ళీ ఏజ్లో స్టోర్ అయింది, అప్పుడు ప్రింట్ చేశాను. ఓకే, సో ప్రైవేట్లో ఏమవుతుందంటే అది అవుట్ సైడ్ ద క్లాస్ యాక్సెస్ చేసుకోరాదు. మళ్ళీ మన టాపిక్ వచ్చేసాం. సో నెక్స్ట్ ప్రొటెక్టెడ్. మరి ప్రొటెక్టెడ్ ఏంటి, ప్రొటెక్టెడ్ యాక్సెస్ ఇస్ సిమిలర్ టు ద ప్రైవేట్ యాక్సెస్ అట, దానిలాగానే. ఓకే, సో దట్ కెనాట్ బి యాక్సెస్ అవుట్ సైడ్ ద క్లాస్ అన్లెస్ విత్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెండ్ క్లాస్. సో సేమ్ ప్రైవేట్ లాగానే, మరి ప్రైవేట్ లాగానే ఉన్నప్పుడు మరి ప్రొటెక్టెడ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే చిన్న చేంజ్ ఉందండి. ద డిఫరెన్స్ ఈజ్ దట్ క్లాస్ మెంబర్స్ డిక్లేర్డ్ యాజ్ ప్రొటెక్టెడ్ క్యాన్ బి యాక్సెస్ బై ఎనీ సబ్ క్లాస్ ఆఫ్ ద క్లాస్ యాజ్ వెల్. సో సబ్ క్లాస్ ఎట్లా డిక్లేర్ చేస్తారంటే కోలన్ పెట్టాలి, సూపర్ క్లాస్ పేరు కన్నా ముందు కోలన్ పెట్టి సబ్ క్లాస్ పేరు రాయాలి. సో అది ఏమవుతుందంటే అప్పుడు సబ్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తారు. ఇలాంటి సబ్ క్లాసెస్లో యాక్సెస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మెయిన్ యాక్సెస్ చేయరాదు, అవుట్ సైడ్ ద క్లాస్ యాక్సెస్ చేయరాదు, కానీ ఏదైతే క్లాస్లో మనం డిక్లేర్ చేశానో దాని సబ్ క్లాస్లో మాత్రం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇది పేరెంట్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది చైల్డ్. చూడండి చైల్డ్ ఎలా అంటున్నామంటే కోలన్ వాడినప్పుడు అది ఆటోమేటిక్గా పేరెంట్. చూడండి క్లాస్ చైల్డ్ కోలన్ పబ్లిక్ పేరెంట్ అంటే ఈ పేరెంట్ యొక్క సబ్ క్లాస్ ఏంది చైల్డ్ అన్నట్టు. ఓకే, మళ్ళీ ఇక్కడ మెయిన్. సో నేను ఇక్కడ ఏజ్ అనేది మెయిన్లో వాడరాదు చూడండి, కానీ ఇక్కడ చూడండి చైల్డ్ క్లాస్లో వాడవచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రొటెక్టెడ్లో ఇట్ ఈస్ సేమ్ లైక్ ప్రైవేట్లో ఏంది మనం డైరెక్ట్ మెయిన్లో వాడరాదు, లేదా దాన్ని వేరే క్లాస్లో వాడరాదు, కానీ సబ్ క్లాస్లో వాడడానికి యూజ్ అవుతుంది. దీన్ని మనం ప్రొటెక్టెడ్ అంటాం. ఓకే, సో చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ కూడా. రైట్, సో మళ్ళీ మన JC++ వచ్చేసేయమండి సేమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము చూడండి, ఇక్కడ క్లాస్ రాసాం పేరెంట్ క్లాస్, ఇక్కడ చైల్డ్ క్లాస్, మరి ఇక్కడ మెయిన్ క్లాస్. మరి చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేయడానికి ఒప్పుకుంటుందా? చూడండి నేను ఇక్కడ ఇంత ఏజ్ అని డిక్లేర్ చేయలేదు, ఇక్కడనే డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ఏజ్ వాడుతున్నాను, మరి యాక్సెస్ చేయనిస్తుందా లేదా చూద్దాం. రైట్, సో సేవ్ చేద్దాం, కంపైల్, సారీ డైరెక్ట్ రన్ చేసేసాను. ఓకే 25 ఎంటర్. ఓకే, సో కంపైల్ కూడా ఒకసారి చేసి మళ్ళీ రన్ చేద్దాం. కంపైల్ చేస్తే చూడండి ఎర్రర్స్ లీవ్. ఓకే, సో రన్ మళ్ళీ చూడండి 25 అని కొట్టగానే ఎంటర్. రైట్, ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.